గుంటూరు జిల్లా తుళ్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు, రాష్ట్ర ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ను పరిశీలించారు. అనంతరం 2015 జనవరి 1వ తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34,000 ఎకరాలు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కు ముందే మొత్తం 4,053 అపార్ట్మెంట్ పనులు ప్రారంభించామని చెప్పారు. తమపై కక్షతో గత ప్రభుత్వ నిర్మాణాలు ఆపేసిందన్నారు. మంత్రి, సెక్రటరీ, వాళ్ళ యొక్క కమిషనర్, డైరెక్టర్స్ అండ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం ఎక్సలెంట్గా 5 టవర్లు డిజైన్ చేశారు. ఒకటి వచ్చి జిఏడి టవర్. జిఏడి టవర్ తీసుకుంటే అది 48 అంతస్తులు. 48 అంతస్తుల జిఏడి టవర్. అది 17.34 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 1, టవర్ 2 అవి రెండు తీసుకుంటే ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు, 28.41 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 3 and 4 తీసుకుంటే అది కూడా 40 ఫ్లోర్లు, అది 23.42 లక్షల చదరపు అడుగులు. హైకోర్టు మొత్తం 7 అంతస్తులు, 20.32 లక్షల చదరపు అడుగులు. మొత్తం జిఏడి టవర్స్ 5గా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, అదేవిధంగా హైకోర్టు కానీ తీసుకుంటే మొత్తం 1,03,00,000 చదరపు అడుగులకు డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఫౌండేషన్ మొత్తం ఆల్మోస్ట్ చేసాం. వర్క్ టేకప్ స్టేజ్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం నీడల్లో పెట్టేసింది.